మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్తారని చెప్పారు. అదేవిధంగా అసలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మాట్లాడుకోవడం అనేది నాకు ఒక పక్క బాధగా అనిపిస్తుంది, ఒక పక్క సంతోషం అనిపిస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఒకసారి మనం ప్రపంచం చూస్తూ ఉంటే ప్రపంచం ఇవాళ అంగారక గ్రహం మీద అడుగు పెట్టడం గురించి, చంద్రమండలం మీద ఇల్లు కట్టడం గురించి ఆలోచిస్తున్నది. మన దురదృష్టం ఏమిటో కానీ భూమి మీద ఉన్న పేదలకు ఇల్లు కట్టడం గురించి ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. అధ్యక్ష, అంటే బాధాకరమైనటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించే పరిస్థితులు లేక మనం ఈ యొక్క చర్చను జరుపుకుంటున్నాం. అధ్యక్ష, ఈ భారతదేశ బడ్జెట్ 18 లక్షల కోట్లని చెప్పుకుంటున్నాం. అదే మన రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్లు చెప్పుకుంటున్నాం. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో పేద ప్రజలకు ఈరోజు నిల్వ నీడ లేకుండా ఇరుకు ఇళ్లలో చిన్నటువంటి కాలు కూడా మలుచుకునే పరిస్థితి లేని ఇళ్లలో కాలం గడుపుకునేటువంటి గదుల్లో ఉండేటువంటి వారికి ఇరుకు గదుల్లో చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నారంటే మనమంతా తలదించుకునే విషయంగా మనం బాధపడాల్సిన అవసరం ఉందనే విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం కాలేదు. 1-2 నియోజకవర్గాలనే ప్రారంభమైంది. మిగతా అన్ని నియోజకవర్గాలు ఇంకెప్పుడు జరుగుతాయి, ఇది కలగానే మిగులుతుందని చెప్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అధ్యక్ష, ఈ ఇళ్లను మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారి ప్రకటనలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. 17,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. కొంత టెండర్లలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు రావడం లేదు, విపరీతమైనటువంటి పనుల వల్ల అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, ఇవాళ ఈ సభలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం చర్చించుకోవాల్సి రావడం సిగ్గుసేటని నేను భావిస్తూ, ఇందిరాగాంధీ అప్పుడెప్పుడో 4 దశాబ్దాల క్రితం 1978 సంవత్సరంలో 75 నుంచి 20 సూత్రాల పథకమని 400 రూపాయలతోని గుడిసెలు ఆ రోజుల్లో ఇచ్చారు. అధ్యక్ష, ఆ తర్వాత 78లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు సెమీ పక్కా ఇండ్లు అన్నారు. 3 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ వారు వచ్చి కూడు గూడు గుడ్డ అన్నారు. 95లో చంద్రబాబు గారు అందరికి ఇండ్లు అన్నారు. 2004లో వచ్చిన రాజశేఖర్ రెడ్డి సాచ్యురేషన్ మోడ్లో అందరికీ ఇండ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. ఈరోజు 1975 నుండి ఈ రోజు వరకు పేదలకు అందరికీ పక్కా గృహాలు కట్టిస్తామని హామీ లేని ఏ పార్టీ మేనిఫెస్టోలో లేకుండా ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేదల కోసం ఇల్లు కట్టిస్తాం అని లేకుండా ఏ మేనిఫెస్టోనైనా ఈ ఎన్నికల వరకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడానికే తప్ప పేదలకు ఇల్లు అనే పథకాన్ని నిజంగా ఎవరైనా మానవతా కోణంలో ఆలోచించి అమలు చేశారని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ సభ ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాలి. కాంగ్రెస్ మిత్రులు అడిగారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడతలేరన్నారు. అసలు మీకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ హయాంలో జరిగినటువంటి అవినీతి అన్యాయపై మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, అది ఇంకా పూర్తి కాలేదు, అయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో 2,60,000 ఇళ్ళు కట్టి తీరుతామని స్పష్టంగా చెప్పడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, 2004 రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ అండ్ మోడర్న్ మున్సిపల్ ఏరియాస్ అని ఇందిరమ్మ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 100% సాచ్యురేషన్ అంటే 100% పనులు పూర్తి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. 2006 నుంచి 9 వరకు, మార్చి 31, 2009 వరకు ఇందిరమ్మ కార్యక్రమాలు అమలు కాలంగా గొప్పలు చెప్పుకోవడం జరిగింది. పక్కా గృహాలు, డ్రింకింగ్ వాటర్, వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీ, పవర్ సప్లై, రాదాలు, పెన్షన్లు, అందరికీ ప్రాథమిక విద్య, మహిళలకు పోషకాహారం అని, అందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆ పీరియడ్ను ఇందిరమ్మ పీరియడ్గా ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ ఎంతమందికి ఆ సౌకర్యాలు అందినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఈ రోజుకు ఎక్కడి వేసిన గొంగలు అక్కడనే ఈరోజు మన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఒకటే, ఈ బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే రాజకీయ పార్టీలకు ఒక అపయస్యంగా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు మనమే చర్చించుకుంటా ఉన్నాం, బాధగా అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితి పోవాలి, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఈ పక్కా గృహ నిర్మాణ పథకం సాఫీగా జరగాలని కోరుకుంటా ఉన్నాం.